స్టేజ్ గురించి చెప్తారా? మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి తాను లేని స్థితి. స్థానంలోని స్థితి అంటే మనస్కం, మనసు లేదు అక్కడ. సమాధి యోగం అని కూడా అంటారు దాన్ని. అప్పుడు ఏ మంత్రం ఉండదు, టైం నిబంధన కూడా ఉండదు, ఏ ముద్ర ఉండదు అమనస్కంలో. అమనస్కం చేసినప్పుడు తాను సాక్షిగా ఉండటం ఎలాగో తెలుస్తుంది. ఓకే, అమనస్కం ఎలా చేయాలి? ఎట్లా అంటే ఇక్కడ కూడా ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టమంటున్నారు కదా, శ్వాసని గమనించాలి. శ్వాసను గమనించూ కూర్చుంటే ఎక్కడ ఏ మంత్రం లేదు. ఇక్కడ కూడా శ్వాసను గమనించూ కూర్చున్నప్పుడు కాసేపటికి శ్వాస తన బయట నుంచి రావటం ఆపేసి లోపలికి ప్రయాణం అవుతుంది. లోపల తను ఈ చక్రాలు తిరిగి లోపల ప్రయాణంలో తను తెలుసుకోగలుగుతుంది. అప్పుడే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆధారం నుంచి స్వాదిష్టానికి నుంచి మణిపూరకం, విశుద్ధం, ఆగ్నేయం ఇవన్నీ వెళ్ళి ఆగ్నేయం నుంచి సహస్రారం చేరాలి. సహస్రారానికి ఆగ్నేయానికి మధ్యలో టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఇది చాలా కష్టతరమైంది. ఎలా అంటే ఏమో ఒక సముద్రం ఒడ్డున ఇసుక రేణువులు లెక్క పెట్టవచ్చంట, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చంట, ఒక నున్నటి కొండ మీద నూనె పూసి ఎక్కగలరంట. కష్టమైన కానీ మనసు లేని స్థితి పొందటం అంటే అమనస్క స్థితి. మన పత్రిజీ గారు చెప్పింది కూడా అదే. అది గెలవటం అంటే మనసుని లేకుండా చేసుకోవటం అంటే అంత కష్టమైన పని. అది చాలా గొప్పది. కానీ మరి నాయన అంత గొప్పదాన్ని చాలా ఈజీగా తీసుకొచ్చి పెట్టారు. అది మామూలుగా అయితే అసలు మనసు ఆగదు, మీరు ఎంత ప్రయత్నించినా ఆగదు. కానీ పిరమిడ్లో కూర్చుంటే చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది. మనసు బయట పరిగెట్టడం ఆపుతుంది. ఓకే, సో ఏదైతే అమనస్కం చేస్తుందో అది ఒక టైప్ ఆఫ్ ధ్యాన క్రియ. ఇప్పుడు మనం ఏదైతే శ్వాస పైన చేస్తుంది ఒక టైప్ ఆఫ్ ధ్యాన క్రియ లాగా ఆనాపానసతి, అది కూడా ఒక టైప్ ఆఫ్ ధ్యాన క్రియ. ముద్రలు ఏమీ లేకుండా జస్ట్ గమనికతో ఉంటుంది. ఇక్కడ శ్వాసను గమనిస్తున్నాం, అక్కడ మీరు థర్డ్ ఐని గమనిస్తున్నారు, దృష్టి నాభి పైన పెట్టి. అప్పుడు అది చేసినప్పుడు మన గత జన్మ వాసనలన్నీ బంధాలు తెగిపోతాయి అంటారు. తర్వాత ఏమో తాను సాక్షిగా ఉండటం అంటే తను ఉంటాడు కానీ ఇలా జరుగుతుంది, ఏమీ లేకుండా అయిపోయిందని గమనించేది ఇంకొకటి చెప్తుంది కదా, ఎలా అయింది అలాగైంది నాకేం తెలియలేదు, అంతా నేను అసలు ఇక్కడ ఉన్నట్టే లేదు, ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నారు కదండి ఛానల్లో కూడా. అంటే అది చెప్పేది ఇంకొకటి ఉంది కదా సాక్షిగా. ఇదే ఇన్ని రకాలు, ఒకే ఆత్మ తను చేస్తుంది కానీ నేను లేను అని చెప్తుంది. ఒకే క్రియ కదండి, ఒకటే. ఇది చాలా కొంచెం చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ ఆలోచనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలా అంటే మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్, శంకరాచార్యులు ఉన్నారు కదా, ఉభయ భారతీదేవి మండల మిశ్రులతో ఆయన పందెం గెలవలేకపోవటం కాదు, ఆవిడ ఉభయ భారతీదేవి ఏదో క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు కామశాస్త్రం గురించి అడిగినప్పుడు ఆయన టైం అడిగి ఆదేశపు రాజుగారు శరీరం వదిలితే ఆ శరీరంలో ఆయన వెళ్ళి ఆ కామశాస్త్రం గురించి తన అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు ఆయన శంకరాచార్యులు తన సాక్షిగా ఉన్నారు కానీ ఆ పాపం ఆ శరీరంలో ఉన్నారు. అక్కడ తను చేస్తున్న ఈ క్రియలు అక్కడ ఉన్న తను జరుగుతున్నవి తనకు అంటలేదు అలాంటిదన్నమాట అండి. ఇక్కడ ఉంటారు వీళ్ళు కానీ తాను లేకుండా అయిపోయాను, నాకు లేకుండా అయిపోయింది, ఏదో అయిపోయింది, అసలు నేను ఇక్కడ ఉన్నట్టే తెలియదు, నా శరీరమే ఉందో లేదో తెలియలేదు అని అంటారు. ఉందో లేదో తెలియలేదు అని చెప్పేటి ఇంకొకటి ఉంది అక్కడ. ఓకే ఓకే కదండి, ఆ గమనించుతుంది. ఇది కొంచెం ముందుకెళ్తే ఈ గమనిక కూడా ఉండకూడదు, ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా ఏదో ఒక రోజు లేకుండా అయిపోతుంది. ఇది కూడా కరెక్ట్ కాదు, దేవుడు కాదు. మనం దేవుళ్ళో వచ్చిన పని ఏంటి, దేవుళ్ళో కలవాలి. కాబట్టి దీన్ని కూడా దాటి తిరిగి రాని చోటికి వెళ్ళాలి. ఓకే, ఈ సాంప్రదాయం లక్ష్యం అదే. మానవ జన్మలో కూడా జన్మ పరంపర వద్దు, జన్మరాహిత్యం కావాలి అనేది ఈ లైన్ అండి. ఓకే, అమనస్వం చేస్తే మనసుకి సన్యాసం. ఈ ఆనాపానసతి చేసిన మనసుకు సన్యాసం వస్తుంది. ఎందుకంటే మనసు బయట పరుగులు పెట్టకుండా శ్వాస మీద ఉంటుంది. ఇక్కడ నుంచి ధ్యానంలోంచి లెగిసి వెళ్ళినా కూడా
శ్వాసను గమనించుకుంటూనే ఉంటారు. ఓకే. అలవాటైన వాళ్ళు దాన్ని గమనిస్తూనే ఉంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.